ఏంటి విజయ్ నేను పట్టుకుంటా విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు గెలుపు మీద? విజయ్ గారు బాగా చేస్తాడు. మొట్టమొదటి ముఖ్యమంత్రి. అవును. ఆయన అన్ని విధాలుగా ఒక ఇది పెట్టాడు, దాన్ని ఏమంటారు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఇది రైతులకు కూడా ఇన్ని ఎకరాలు ఉంటే 5 ఎకరాల లోపలకి ఇచ్చేస్తాను నేను అన్నాడు. అన్నీ అమలు చేస్తాడు. ఆయన డబ్బు సంపాదించుకుని ఉంటాడు కాబట్టి డబ్బు గురించి ఆయనకి ఏ విధమైన ఇది లేదు. కాకపోతే జనం మేలు కోరి చేస్తాడు అన్ని. మీరు ఊహించారా విజయ్ గారు గెలుస్తారని అక్కడ తమిళనాడులో నేను ఊహించా ముందే. ఎందుకంటే తమిళనాడులో ఎప్పుడు కొత్త ప్రభుత్వమే వచ్చింది, రెండో ప్రభుత్వం రాదు. ఒకసారి డిఎంకే వచ్చింది అనుకోండి, అన్న డిఎంకే వచ్చేది జయలలిత గారు ఉన్నప్పుడు. అవునవును, కానీ అవి రెండు పెద్ద గిట్టబాటులు అక్కడ. ఆ రెండింటిని కాదని కొత్తగా వచ్చిన విజయ్ ఈయన ఎందుకు నమ్మారంటే ఈయన చిరంజీవి సినిమాలు అన్నీ చేశాడు. యూత్ లో కూడా బాగా ఇది ఉంది ఈయనకి, యూత్ లో బాగా ఉందన్నమాట. అంచేత ఈయన చేయగల సమర్థుడు. అందరి యొక్క ఇది తీసుకొని చేయగల సమర్థుడు. బ్రహ్మాండంగా చేస్తాడు. చేయాలని నేను కోరుకుంటున్నాను. మొత్తంగా ఒక్క మాటలో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గెలుపు మీద జనాకర్షణ గల మనిషి, జననాయకుడు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటి విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు తమిళనాడులో? నా అభిప్రాయం మంచిది అభిప్రాయం, గెలవాలి, కొత్త తరం మారాలనే అనుకుంటున్నాం. అక్కడ బాగుంది. ఊహించారా విజయ్ గారి గెలుపుని మీరు? ఊహించలేదు. ఏ 23, 22 సీట్లు మామూలుగా వస్తాయి అనుకున్నాం. ఇది అనుకోకుండా వచ్చిన గెలుపు. అక్కడ రెండు పెద్ద ప్రధాన పార్టీలు ఉన్నాయి, డిఎంకే వాటిని కూడా కాదని గెలిచిందంటే చాలా గ్రేట్ అన్న. ఎందుకు అంతలో అక్కడ ప్రజలు నమ్మి ఉంటారంటే మీ ఉద్దేశంలో విజయ్ గారిని? ఒక సీనియర్ నటుడనే కాదు, ఒక ఎస్సీ/బీసీ వర్గానికి కావాలని కోరుకున్నాడు అతను. దేశం గురించి ఆలోచించాడు. మనం ఫలితాల తర్వాత మొత్తం యువ ఓటర్లు కూడా మొత్తం కూడా ఆయనకి సపోర్ట్ అని తెలుస్తుంది. అక్కడ సపోర్ట్ అని తెలిసి యువత ఎందుకు అంత నమ్ముంటారు ఆయన? కేవలం సినిమా హీరో అనేనా ఇంకేదైనా పని చేసిందా? లేదు, మామూలుగా స్టడీ గురించి దీని గురించి ఆలోచించి అతను అన్ని చెప్పాడు, వాగ్దానాలు చేశాడు. దాని గురించి ఇచ్చిన హామీ నెరవేరుస్తారని నెరవేర్చాలని నేను కోరుకుంటాను మంచిగా. చివరిగా ఒక్క మాటలో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? విజయ్ గెలుపు మీద? విజయ్ గెలుపు మీద మా అభిప్రాయం ఏం లేదు, చాలా బాగుంటుంది, గెలవాలని కోరుకుంటూ. చాలా థ్యాంక్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్. సో ఏంటి దాని మీద? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, అవునా? ఏంటి మీరే చెప్పాలి అయితే. ఇప్పుడు మన రాజకీయాలు వేరు, వాళ్ళ రాజకీయాలు వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. అవును. సో దీన్ని కంపేర్ చేయకూడదు. బట్ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఫుల్గా టోటల్గా ట్రోలింగ్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. మీరు చూసే ఉంటారు. సింగిల్గా పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి అనేది ఎక్కువ చర్చ నడుస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నాకు కూడా ఉంటుంది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 years అయింది. సో లాస్ట్ టైం ప్రజారాజ్యం అవన్నీ చాలా మీకు కూడా తెలుసు కాబట్టి. సో ఆ ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి. సో పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఉన్నది కరెక్ట్, బట్ ఫ్యూచర్లో ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది మనకి ఐడియా లేదు. ముందు టాపిక్ మొదలుపెట్టింది మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఆయన వేసిన ట్వీట్తో మనం అంత ఆయన ఏమని చెప్పారంటే సుబ్బిపల్లి ఎంకిచావుకు వచ్చినట్టుగా అవన్నీ మనకి ఆయన అన్నట్టుగా ఏదన్నా. కానీ ఒకవేళ ఈ ప్రెజర్ ఎక్కువ ఈ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ చెప్పలేం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, విజయ్ గెలుస్తాడని ఎవడు అనుకోలేదు, చెప్పింది ఎవరు చెప్పలేదు. సో మన పీపుల్ కూడా అంతే. రేపు ఎలక్షన్ జరిగే వరకు హానెస్ట్గా మాట్లాడుకుంటే విజయ్ కన్నా పెద్ద స్టార్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ సినిమా హీరోగా. బట్ పొలిటికల్ ఇంపాక్ట్ అనేది మనం చూసాం. అక్కడ వేరు, ఇక్కడ వేరు. కరెక్టే, ఒపీనియన్ వేరే అయి ఉండొచ్చు. నెక్స్ట్ టైం చేస్తే ఎలా ఉండొచ్చు అనుకున్నారు మీరు? నెక్స్ట్ టైం చేస్తే మేబీ ఇంపాక్ట్ అవ్వదు. ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే ఇంపాక్ట్ వేరు, ఆఫ్టర్ 10 years ఇంపాక్ట్ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఫైనల్గా ఇప్పుడు ఇబ్బంది పెట్టను, ఈ విషయంతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు లాగే ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అదే పవన్ ఫ్యాన్ నేను ఏది చెప్పలేదు, అంటే సంబంధం లేని వాటికి ఆయన ట్రోల్, ప్రతిదీ భారతదేశంలో ఏం జరిగినా ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి. ఫస్ట్ టైం ఎక్కడ గెలవలేదు అన్నారు,
గెలిచి చూపించాడు. సో మాటలు చెప్పడం కంటే అది ఫ్లోలో వెళ్ళిపోవడం బెటర్. ఇంకా మనం ఏం చెప్పినా వేస్ట్. చాలా థ్యాంక్స్. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే నా ఉద్దేశం అయితే యువత విజయ్కి చాలా సపోర్ట్ చేశారు, మహిళలు చాలా సపోర్ట్ చేశారు. ఒక కొత్త వరవడిని, ఒక నూతన వరవడిని ఆలోచన విధానం కలిగినటువంటి వారుగా ఉండి యువత, స్త్రీలు, మరి అంతేకాకుండా విద్యావంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఒకే ఆలోచన విధానంతో విజయ్కి విజయాన్ని కట్టబెట్టారు. నెక్స్ట్ ప్రశ్న అయితే మీరే చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ యువత జంజీవాడలో మొత్తం కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా, అవును, వాళ్ళ తల్లిదండ్రులు ఏ పార్టీ అయినా వాళ్ళు మాత్రం విజయ్కి సపోర్ట్ చేశారు. ఎవరిని ఆలోచించలేదు, తల్లిదండ్రులైనా స్నేహితులని ఎవ్వరి మాట వినకుండా, పార్టీలు కాదు. అంతగా ఎందుకు నమ్మారు విజయ్ అంటే? అక్కడ ఎందుకు నమ్మారని అంటే అతనికి ఉన్నటువంటి పట్టుదల, అతనిలో ఉన్నటువంటి దీక్ష, అతను రాష్ట్రానికి నా వంతు సహాయం నేను చేయాలని, యువతని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని, మహిళలను కూడా ఒక ఉజ్జీవంతో, అంతేకాకుండా మహిళలకు చేదోడు వాదోడుగా ఉండాలని ఒక ఆలోచన విధానంతో మరి విజయ్ చాలా పట్టుదల కలిగి మరి కష్టపడ్డాడు. ఆయన రాష్ట్రం అంతా కూడా తిరిగి ఎవ్వరిని విమర్శించకుండా, ఎవ్వరిని ఆదర్శంగా తీసుకొనకుండా తన స్వశక్తితో రాష్ట్రంలో నాకంటూ ఒక ప్రాధాన్యతను మరి సంపాదించుకోవాలన్న ఆలోచన విధానంతో అందరినీ కలుపుకొని వెళ్ళిపోయాడు. ఇచ్చిన హామీలు చూసే ఉంటారు, మరి నెరవేర్చుకుంటారు అనుకుంటున్నారా విజయ్ గారు? తప్పకుండా. యువకుడు, ఆలోచన పరుడు, విద్యావంతుడు, సినీ ఫీల్డ్లో ఎంత కష్టపడి ఆయన ఒక నెంబర్ 1 స్థానానికి వచ్చాడో ఆ కష్టం ఆయనకి తెలుసు. ఫైనల్గా ఆయన గెలుపు గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారి గెలుపు గురించి చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఏంటి విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గెలుపు మంచిదే, గెలిచాడని ఆనందపడుతున్నాం. కానీ అతని ఆలోచన ఎలా ఉందంటే, డైరెక్ట్గా వెళ్ళి సీఎం సీట్లో కూర్చోవలసిన వ్యక్తి నేను బీజేపీతో కలవను, బీజేపీ వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, నా సీఎం పదవి లేకపోయినా పర్వాలేదని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, అనుకోని విధంగా నెగిటివ్గా ఉండేవాళ్ళు, రాష్ట్రానికి మేలు చేయలేని వాళ్ళు ఇద్దరు ఏకమై సీఎం సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? పళనిస్వామి, పన్నీర్సెల్వం కానీ, పళనిస్వామి కానీ, స్టాలిన్ కావచ్చు. వీళ్ళందరూ ఏకమై వాళ్ళు సీఎం పదవిని ఆక్రమించే పొజిషన్లో ఉన్నారు. అది కాకుండా కొంచెం మైండ్ సెట్ మార్చుకొని ఈ రాష్ట్రానికి మేలు చేద్దాం, ఈ దేశానికి మేలు చేద్దాం, మోడీ గారితో రాజీ పడదాం అనుకుంటే ఈ పార్టీకి నిన్ననే అతను సీఎం సీట్లో కూర్చునేవాడు. యాక్చువల్గా ముందే కలిసి ఉంటే ఇంకా బాగుండేది. ముందు కలవకపోయినా ఇప్పుడు కలిసి ఉంటే కనీసం ఈ పార్టీకి నిన్ననే అతని ప్రమాణ స్వీకారం జరిగిపోయేది. ఎందుకనో అతను కొంచెం మైండ్ సెట్ మార్చుకుంటే బాగుంది అనిపిస్తుంది. రాజకీయాలు కొత్త కాబట్టి అయితే మీరు ఊహించారు ఆయన గెలుపుని? ఊహించాను, అవును, ఖచ్చితంగా ఊహించాను. గెలుస్తాడు అనుకున్నాము, కాకపోతే ఇంకొంచెం మెజార్టీ వస్తే బాగుండేది. 2 పెద్ద పార్టీలు ఉండగా ఆయన గెలుపుని మీరు ఎలా ఊహించారు? అంటే కొత్తదనం అండి, అతను ఆ మైండ్ సెట్ బాగుంది. అంటే అప్పుడు పార్టీ పెట్టడం కానీ, ధైర్యంగా ముందుకెళ్ళడం కానీ, వీళ్ళ పైన నెగిటివ్ ఉండడం కానీ, అంటే పళనిస్వామి మీద నెగిటివ్ ఉంది, అట్ ది సేమ్ టైం కరుణానిధి కొడుకు మీద నెగిటివ్ ఉంది. అంటే మన యొక్క సాంప్రదాయాల మీద, హిందూయిజం మీద, మన భారతదేశం యొక్క పరిస్థితుల మీద నెగిటివ్ ఉంది వాళ్ళ మీద. కాబట్టి కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తుంది పబ్లిక్ అనుకున్నాను, గెలుస్తాడు అనుకున్నాను. కాకపోతే గెలిచే క్రమంలో రావాల్సిన మెజారిటీ రాకపోవడం కొంచెం విచారించదగ్గ విషయం. ఆగారు కాబట్టి. అయితే మనం ఎన్నికల ఫలితాలు చూసుకున్న తర్వాత మనకు తెలిసింది, అక్కడ మనం చూసేది కూడా జెన్జీ ఓటర్లు ముఖ్యంగా యువత మొత్తం ఆయన వైపు ట్రెండ్ అయినట్టుగా మొగ్గనట్టు చూపిస్తున్నారు. ఎందుకు అంతలా యువత నమ్మారు? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ పార్టీ అయినా కూడా యువత మొత్తం విజయ వైపు నిలబడ్డారు. ఎందుకనంటే ఒకటి యువకుడు అండి, 2 డేర్ ఉందండి, 3 అక్కడ ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ అంతా ఇతనికి ప్లస్ అయింది. మిగతా 2 పార్టీల మీద ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ ఇతను ప్లస్ అయింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా చేసుకోలేడా అనేది అతని నాలెడ్జ్ని బట్టి, అతని ఆలోచనలు బట్టి, అతని ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ నిన్నే వాళ్ళు సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు చూడాలి, అసలేం రాజకీయం చూడాలి, ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క మాటలో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? గెలుపు అనేది మంచిగా గెలిచాడు, కానీ మెజార్టీ తగినంత రాకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఇంకొంచెం మెజార్టీ ఉంటే బాగుండేది. ఆ గెలుపుని కాపాడుకోవాలని నా ఉద్దేశం. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? సో విజయ్ అనేది యాక్చువల్లీ మంచి యాక్టర్. సో తన మూవీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
సో రీసెంట్గా నేనైతే చాలా మూవీస్ చూశాను, అందులో తలపతి అనేది చాలా మంచి సినిమా. ఓకే. సేమ్ ఆ సినిమాలో ఉన్నట్టే బయట కూడా చాలా జెన్యున్గా ఉంటాడు ఫస్ట్ థింగ్. సో ఆ జెన్యూనిటీ మళ్ళీ స్టాలిన్తో కంపేర్ చేస్తే కనుక విజయ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది అనమాట. ఓకే. సో స్టాలిన్ గారు ఏం చేస్తారంటే నార్మల్గా అతనికి నచ్చిన వాళ్ళతో మూవింగ్ అవుతాడు, కానీ విజయ్ అలా కాదు. విజయ్ చిన్నపిల్లలతో చిన్నపిల్లలలాగా ఉంటారు, పెద్దోళ్ళతో పెద్దోళ్ళలాగా ఉంటాడు. నెక్స్ట్ ముసలి వాళ్ళతో ముసలి వాళ్ళలాగా మంచిగా ప్రేమ చూపిస్తారు అనమాట. సో దానివల్ల అందరికీ బాగా మెచ్చి ఓట్లు వేసారని నేను అనుకుంటున్నాను. ఆ ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత ఎక్కువ మనకు అర్థమైంది ఏంటంటే జెన్జీ ఓటర్లు ఇప్పుడున్న యువత మొత్తం వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పేరెంట్స్ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు మొత్తం విజయ్ వైపు పట్టం కట్టారు. ఎందుకు యువత ఎక్కువగా అట్రాక్ట్ అయింది విజయ్కి? కేవలం సినిమా గ్లామర్ అని ఇంకేదని అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ సినిమా గ్లామర్ ఖచ్చితంగా. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చూపించిన పథకాలు, మెయిన్ పథకాలు అనేది అందరూ ఇస్తారు, బట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఎప్పుడు ఒకలే ఉంటే మారదు కదా సొసైటీ అనేది. ఓకే. సో విజయ్ వల్ల కొంచెం సొసైటీ మారచ్చు. ఓకే. అది కాక సినీ ఫీల్డ్లో ఉన్నారు, చెప్తున్నాడు కదా నేను నటుడిని ఓన్లీ మూవీస్లో మాత్రమే బయట కాదని చెప్తున్నాడు కదా. సో అది ఇప్పుడు ఎలా నిరూపిస్తారో చూడాలి. హామీలు నెరవేర్చుకుంటారనుకుంటున్నారా ఆయన? ఖచ్చితంగా, అది ఆల్మోస్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే జనాలు అంత పర్సంటేజ్తో ఓట్లు వేసారంటే అతనిపై ఉన్న నమ్మకమే కదా. సో ఖచ్చితంగా నెరవేర్చాలని అక్కడ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ చివరిగా ఒక్క మాటలో విజయ్ గారు గెలిపి మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? హీఈస్ ద టాప్, ఖచ్చితంగా ఆల్వేస్ కింగ్. చెప్పాడు కదా, లయన్ అనేది ఎక్కడైనా సింగిల్ కదా. సో జంగిల్లో లయన్ సింగిల్ గానే ఉంటుంది, విజయ్ కూడా ఒక్కడే ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే ముందుగా? నెంబర్ వన్ చిన్న స్థాయికి వెళ్ళి వచ్చిండు కాబట్టి నెంబర్ 1 పనులు చేస్తాడు. ఓకే. మంచి పనులు నేర్చుకుంటూ కాబట్టి మంచి పనులు చేస్తాడు. చెడ్డ పనులు నేర్చుకునే వాళ్ళు మంచి పనులు చేయాలని ఆప్యాయపడతారు కానీ చేయరు. ఊహించారా విజయ్ గారి గెలుపుని ముందుగానే మీరు? ఊహించారు. మీరెందుకు ఊహించారని గెలుస్తారని? నాలెడ్జ్ కొత్తగా, టెక్నాలజీ కొత్తగా ఉపయోగిస్తుండు. ఓకే. కొత్త పనులు, మంచి పనులు అవి చేస్తుండు. సో అక్కడ యువత మొత్తం పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా విజయ్ గారికి పట్టం కట్టారు. ఎందుకు అంతలా అక్కడ యువత ఓటర్లు ఎందుకు యూత్ ఆయన అభిమానం బీదల మీద చాలా ఉంది. ఓకే. బీదలు అంటే చాలా ప్రేమ, అందరూ ఒక తీరుగా ఉండాలి, బాగుపడాలి. సో మెజారిటీ లీడింగ్ పార్టీ అయిందే కాబట్టి ఫామ్ చేస్తారు, గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. అడ్డంకులు పెట్టినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అనుకుంటున్నారు ఆయన. నమ్మకం ఉంది మీకు? నాకుంది. ఎందుకు అంత నమ్మకం విజయ్ గారి మీద? అతను చిన్న స్థాయిలో ఉండి చాలా మంచి మంచి పనులు చేయాలని ఎప్పటి నుంచో ఊహిస్తుండు. ఎప్పటి నుంచో సినిమాలు తీసిండు. ఓకే. ఆయన నేను కూడా సినిమా తీసిన. మొత్తంగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బీదలు బాగుపడాలి, ఖచ్చితంగా బాగుపడాలి అని ఆలోచన.